హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఇవాళ మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించిన సోషియో ఎకనామిక్ రిలీజియస్ అండ్ పొలిటికల్ కండిషన్స్ డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ ఫ్యాక్ట్స్ అన్ని ఇంతకుముందు మీరు వీడియో చూసినట్టయితే దానిలో ఎలాబరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాని డిఫరెంట్ నేమ్స్, దాని బౌండరీస్ కానీ, ఇండస్ సీల్స్ కానీ, ఇండస్ స్క్రిప్ట్ కానీ, ఇవన్నీ కూడా మనము ఇన్ ద ప్రీవియస్ వీడియో ఇఫ్ యూ కెన్ చెక్, all those are elaborately discussed. Today exclusively we are going to discuss about socio ఎకనామిక్, రిలీజియస్ అండ్ పొలిటికల్ కండిషన్స్. అంటే సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎకనామికల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలానే పొలిటికల్ కండిషన్స్ ఏ విధంగా ఉండేవి ఎక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో లెట్ us start our discussion with social conditions. Social conditions during IVC. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో సొసైటీ అనేది ఏ విధంగా ఉండేది, దీనికి ఇఫ్ యూ రిమెంబర్ వన్ నేమ్, వి ఆల్రెడీ స్పోక్ అబౌట్ అ పర్సన్ నేమ్డ్ జాన్ మార్షల్. ఆయనని మనం ఎక్కడ రిఫర్ చేయడం జరిగింది అంటే, జాన్ మార్షల్ కాల్డ్ దిస్ సివిలైజేషన్ యాజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అంటే ఈ టర్మ్ ని కాయిన్ చేసిన మనిషి ఆయననే. అట్లానే ఇక్కడికి వచ్చే వరకు హీ ఈస్ కాలింగ్ ఇండస్ సొసైటీ యాజ్ మెట్రియార్కియల్ సొసైటీ. అంటే ఏంటి అంటే ఫీమేల్ డామినేటెడ్ సొసైటీ అని పిలవడం జరిగింది. ఎందుకు పిలిచాడు అట్లా అంటే, మనకి ఆ టైంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒక డిఫరెంట్ సైట్స్ చూసినట్టయితే కామన్ గా కనిపించినాయి. ఆల్మోస్ట్ ఆల్ ద సైట్స్ ఏంటి అంటే టెర్రకోటా ఇమేజెస్. ఎవరికి సంబంధించినవి? మదర్ గాడెస్. మదర్ గాడెస్ కి సంబంధించిన టెర్రకోటా ఇమేజెస్ కామన్ గా ఆల్మోస్ట్ ఆల్ ద సైట్స్ ఆఫ్ ఐబీసీ లో కనిపించడం జరిగింది. అయితే మన హిస్టోరియన్స్ ఆర్ కంపేరింగ్ దిస్ విత్ శక్తి కల్ట్. శక్తి కల్ట్. మరి ఈ టెర్రకోటా అంటే ఏంటి అంటే బర్న్ట్ క్లే. టెర్రకోటా మీన్స్ బర్న్ట్ క్లే. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇన్ ద ప్రీవియస్ క్లాస్. టెర్రకోటా అంటే బర్న్ట్ క్లే. మదర్ గాడెస్ కి సంబంధించినవి, టెర్రకోటా తయారు చేసిన మదర్ గాడెస్ కి సంబంధించిన ఇమేజెస్ ఆల్మోస్ట్ ఆల్ ద సైట్స్ ఆఫ్ ఐబీసీ లో మనకు కనిపించినాయి. అయితే జాన్ మార్షల్ ఏమనుకున్నాడంటే, ఇక్కడ విమెన్ అంటే చాలా రెస్పెక్ట్, విమెన్ ని పూజించడం చేయబడుతుంది, సో దిస్ కుడ్ హ్యావ్ బీన్ అ మేట్రియార్కియల్ సొసైటీ అని చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ జస్ట్ అ హైపోథెసిస్, దీనికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. అయితే హిస్టోరియన్స్ ఏమి నమ్ముతున్నారు అంటే, ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అ మేట్రియార్కియల్ సొసైటీ బట్ ఇట్ వాజ్ అ పేట్రియార్కియల్ సొసైటీ. సో ఇది మేట్రియార్కియల్ సొసైటీ కాదు. జాన్ మార్షల్ తీసుకొచ్చిన హైపోథెసిస్ అనేది చాలా తప్పు, దానికి ఎవిడెన్సెస్ లేవు. ఆయన టెర్రకోటా ఇమేజెస్ ఆఫ్ మదర్ గాడెస్ అన్ని చోట్ల కనిపించే వరకు ఇక్కడ ఫీమేల్స్ ని బాగా వర్షిప్ చేస్తారు, బాగా రెస్పెక్ట్ ఇస్తారు అనే ఊహాగానతోని అది చెప్పడం జరిగింది. బట్ ఇట్ వాజ్ అ పేట్రియార్కియల్ సొసైటీ. అయితే ఇక్కడ ఆ టైంలో ఐబీసీ లో మరి కాస్ట్ సిస్టమ్ అనేది ఉండిందా? దేర్ వాజ్ నో కాస్ట్ సిస్టమ్, దేర్ వాజ్ క్లాస్ సిస్టమ్. రెండింటికి డిఫరెన్స్ కూడా చెప్తాను మీకు. క్యాస్ట్ సిస్టమ్ అనేది ఆరియన్స్ వచ్చినాక స్టార్ట్ అయింది, ఆరియన్స్ వచ్చినాక ఎమర్జ్ అయింది ఇండియాలో. అప్పుడు ఐబీసీలో మాత్రం క్లాస్ సిస్టమే ఉండింది. మరి డిఫరెన్స్ ఏంటి క్లాస్ అండ్ క్యాస్ట్ కి అంటే, ఇది ఏంటి క్లాస్ సిస్టమ్ అనేది ఆక్యుపేషన్ బై చాయిస్. అంటే అవసరాన్ని బట్టి, టైం బట్టి ఎవరైనా ఎటువంటి ఆక్యుపేషన్ అయినా చేపట్టొచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ క్యాస్ట్ సిస్టమ్ లో ఉండదు. ఇట్ ఈస్ ఆక్యుపేషన్ బై బర్త్. ఒకసారి నీ పుట్టుకతో వచ్చిన ఆక్యుపేషన్ మళ్ళా జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ అదే నడుస్తుంది అనమాట. సో క్యాస్ట్ సిస్టమ్ వాజ్ నాట్ దేర్ బట్ క్లాస్ సిస్టమ్ వాజ్ దేర్. మరి ఎటువంటి క్లాసెస్ ఉండేవి ఆ టైంలో అంటే, ఆ టైంలో సొసైటీలో అంటే, కింగ్స్ సంగతి మనం కంప్లీట్ గా రూల్ చేయలేము, ఎందుకంటే కాంక్రీట్ ఎవిడెన్సెస్ లేవు కింగ్స్ ఉన్నట్టు. కానీ దానికి బలమైన ఆధారాలు ఏమి కూడా మనకి ఇప్పటివరకు అయితే కనిపించలేదు. ఒకటే ఒక ఎవిడెన్స్ ఉంది, కొంతమంది దాన్ని అంటే ఒక ఇమేజ్ దొరికింది, కొంతమంది దాన్ని
ప్రీస్ట్ తోనే పోలడం జరుగుతుంది, కొంతమంది దాన్ని కింగ్ తో పోలడం జరుగుతుంది. కాబట్టి దెర్ ఈస్ నో కాంక్రీట్ ఎవిడెన్స్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ అని కంప్లీట్ గా రూల్ అవుట్ చేయొచ్చు ప్రస్తుతానికి. అయితే ఫ్యూచర్ లో ఏదైనా జరగచ్చు. నేను ఇంతకుముందు క్లాస్ లో చెప్పినట్టు ఎక్స్కవేషన్స్ ఇంకా అవుతున్నాయి. ఇవన్నీ కూడా స్టాటిక్ కాదు, డైనమిక్ మాత్రమే. ఫ్యూచర్ లో మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే కింగ్స్ ఉన్నట్టు మనకి కంప్లీట్ ఎవిడెన్సెస్ లేవు. ప్రీస్ట్ మాత్రం ఉన్నారు. మర్చెంట్స్ డెఫినెట్ గా ట్రేడింగ్ జరిగింది కాబట్టి మర్చెంట్స్ ఉన్నారు. ఆర్టిజన్స్ అంటే హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ వాళ్ళలో కార్పెంటర్స్, బ్లాక్ స్మిత్స్, గోల్డ్ స్మిత్స్, వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఫార్మర్స్ కూడా ఉండేవాళ్ళు. అగ్రికల్చరల్ ప్రాక్టీస్ కూడా జరిగింది. సో దీస్ వర్ ద డిఫరెంట్ క్లాసెస్ దట్ వర్ ప్రెసెంట్ డ్యూరింగ్ ఐవిసి పీరియడ్. దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ క్యాస్ట్. అంటే దిస్ ఇస్ ఆక్యుపేషన్ బై చాయిస్, నాట్ ఆక్యుపేషన్ బై బర్త్. ఇది మాత్రం నేను పక్కాగా చెప్పదలుచుకున్నాను. అయితే అప్పుడు పీపుల్ కి ఏమై ఫుడ్ హ్యాబిట్స్ కి సంబంధించి ఏం అలవాట్లు ఉండేవంటే దే యూస్ టు కన్స్యూమ్ బోత్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. మరి ఈ రిచువల్స్ కి వచ్చినట్టయితే మరి సొసైటీలో మరి వీళ్ళు మరి ఆ చనిపోయిన వాళ్ళని ఏ విధంగా ఎటువంటి రిచువల్స్ ఉండేవి వాళ్ళ పట్ల అంటే, మరి ఇప్పుడున్నట్టు మన ఇండియాలో కామన్ గా చూసినట్టు క్రిమేట్ చేసే వాళ్ళ బాడీ అంటే దట్ ప్రాక్టీస్ వాజ్ రేర్లీ సీన్. క్రిమేషన్ వాజ్ రేర్. మరి ఆ టైంలో కామన్ ప్రాక్టీస్ ఏంది? ఆ చనిపోయిన వాళ్ళని ఎలా ఇది చేసేవాళ్ళు అంటే బరియల్ వాజ్ కామన్. సో పీపుల్ యూస్ టు కన్స్యూమ్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. Cremation was rare, cremating the dead bodies. Burial was very common feature seen during IVC, and ఇది ఎప్పుడు కామన్ అయింది అంటే ఆరియన్స్ రాకతోనే. ఆరియన్స్ వచ్చినాక క్రిమేషన్ బికేమ్ అ కామన్ థింగ్. ఏది బాడీస్ ని కాల్పెట్టడం. అయితే సమ్ హిస్టోరియన్స్ వాళ్ళు ఏం చెప్తారు అంటే డ్యూరింగ్ ద డిక్లైన్ ఆఫ్ ఐవిసి ఎప్పుడైతే అంతరించిపోయే టైంకి డెడ్ బాడీస్ వర్ థ్రోన్ టు ద వైల్డ్, అంటే వైల్డ్ యానిమల్స్ కి కూడా వేసేసేవాళ్ళు అనమాట. దీస్ వర్ ద సోషల్ ప్రాక్టీసెస్. అండ్ ఇంకో విషయం మనము ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్ లో చూసినట్టయితే టౌన్ ప్లానింగ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం ఎలాబరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ అప్పర్ టౌన్ మనకి అప్పర్ సిటీ ఉంటుంది, లోవర్ సిటీ ఉంటుంది. మరి అప్పర్ సిటీస్ లోవర్ సిటీస్ వాళ్ళ ఎందుకు క్లాసిఫై చేశారు అంటే నేనేం చెప్పాను అంటే అక్కడ ఒక ఫీచర్ సోషో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉండేవి. అయితే సొసైటీలో సోషో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ వర్ ఆల్సో దేర్. సో ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. John Marshall called it as matriarchal society, but that is not true. What made him call it as a matriarchal society? Taking into consideration the terracotta images of Mother Goddess widely seen in almost all the sites of IVC. So it is just a hypothesis. And when it comes to the society, there was no caste system. There was only class system, that is occupation by choice. And there is no concrete evidence about the existence of kings or kingdoms. And these were the different classes that were present in the society. Priests were there, merchants were there, artisans were there, and among the artisans carpenters were there, blacksmiths were there, goldsmiths were there, potters were also there, and farmers were also there. So people used to consume both vegetarian and non-vegetarian food, and cremating the dead body was a rare feature that was seen in Indus society, whereas when it comes to burial it was a common feature. And at the end of IVC, by the time of IVC's decline, people used to throw the dead to the wild also. So this is all about the society or social conditions of IVC. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది రిలీజియస్ కండిషన్స్. రిలీజియస్ కండిషన్స్. సి మనము ఒకవేళ ఈ పర్టికులర్ రిలీజన్ ఉంది అని చెప్పడానికి దేర్ హ్యాస్ టు బి సమ్ రిలీజియస్ డాక్యుమెంట్. అంటే దానికి సంబంధించి రైటింగ్ కానీ స్క్రిప్ట్ కానీ ఉండాలి. మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసిన విషయం ఏంటి, ఇండస్ స్క్రిప్ట్ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ డీకోడెడ్. ఇంకా కూడా దానిపైన రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి ఎటువంటి రిలీజియస్ స్క్రిప్చర్స్ కానీ రిలీజియస్ డాక్యుమెంట్స్ కానీ దొరకలేదు. కానీ ఇండస్ సొసైటీలో డిఫరెంట్ నమ్మకాలు ఉండేవి, డిఫరెంట్ ఫెయిత్స్ ఉండేవి. ఆ విధంగానే చదువుకోవాలి. సో దేర్ వర్ డిఫరెంట్ ఫెయిత్స్ ఇన్ ఇండస్ సొసైటీ. అవి ఏంటి అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న
people used to worship terracotta images of mother goddess. ఇదొక ఫీచర్, ఇదొక ఫెయిత్, ఇదొక నమ్మకం. అంతేకాకుండా ఓన్లీ ఆన్ వన్ సీల్, ఇండస్ సీల్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ సీల్స్ అనేది ఏంటి అనేది ఇక్కడ చెప్పట్లేదు నేను, అది మీరు ప్రీవియస్ క్లాసెస్ లో చూసుకోవచ్చు. ఓన్లీ ఒకటే సీల్ పైన, ఆ సీల్ కూడా స్టియటైట్ అనే ప్రెషియస్ స్టోన్ తో చేయడం జరిగింది. స్టియటైట్ ఆన్ స్టియటైట్ సీల్ ఆఫ్ మొహెంజోదారో. ఎక్కడ దొరికింది ఇది? మొహెంజోదారో. ఎక్కడుంది మొహెంజోదారో అంటే పాకిస్తాన్, ప్రెసెంట్ డే పాకిస్తాన్. సో ఒకటే ఒక సీల్ పైన ఒక విచిత్రమైన ఇమేజ్ కనిపించింది. దానిపైన వి కెన్ సీ ఆ పర్సన్, ఒక మనిషి బొమ్మ చూడొచ్చు ఆ సీల్ పైన. who can be seen sitting under a tree surrounded by animals. ఆయనకి ఒక 2 హార్న్స్ ఉన్న ఒక కిరీటం లాంటిది కూడా ఉంది. అయితే దీన్ని, ఈ ఇమేజ్ ని ఎవరితో పోలడం జరుగుతుంది అంటే మన ఇండియన్ హిస్టోరియన్స్ ఏమో ఆ ఇమేజ్ ని పశుపతి మహాదేవ్ అని పిలవడం జరుగుతుంది. ఆయన ఎవరో మనందరికీ తెలుసు. అండ్ జాన్ మార్షల్ మళ్ళీ ఒకసారి ఈ స్టియటైట్ సీల్ ని చూసి, ఆయన ఒక ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ హెడ్, ఎప్పుడైతే ఇండస్ ఎక్స్కవేట్ చేయడం జరిగిందో ఆయన ఈ ఇండస్ సీల్ పైన స్టడీ చేసి ఆయన ఏమన్నాడు అంటే ప్రోటో శివ అని పిలవడం జరిగింది. ఇదొక నమ్మకం, అంటే శివుడే బట్ ఇన్ అన్ ఎవల్యూషనరీ ఫార్మ్. అండ్ మన ఇండియన్ హిస్టోరియన్స్ ఏమో ఆ పర్టికులర్ మనిషిని పశుపతి మహాదేవ్ అని పిలవడం జరుగుతుంది. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆ సీల్ పైన ఎటువంటి ఇమేజ్ ఉంది అంటే వి కెన్ సీ అ పర్సన్ సిట్టింగ్ అండర్ అ ట్రీ విత్ అ క్రౌన్, అంటే ఒక హార్న్డ్ క్రౌన్ ఉంటది ఆయన నెత్తి పైన. అండ్ వి కెన్ సీ హిమ్ సరౌండెడ్ బై group of animals. So Indian historians are calling that person as Pashupati Mahadev, and John Marshall called this person as Proto Shiva. This is another faith. And ఇది కాకుండా male and female sex organs దీన్ని కూడా వర్షిప్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఒక స్టోన్స్ which were in the form of మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్, దే వర్ ఆల్సో వర్షిప్. అయితే ఈ మేల్ సెక్స్ ఆర్గాన్స్ ని ఏమని పిలుస్తారంటే లింగాస్ అని పిలిచేవాళ్ళు, ఈ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ని యోనీస్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఇదొక నమ్మకం. సో 3 రకాల నమ్మకాలు మనం చూసాం. వర్షిపింగ్ ఆఫ్ మదర్ గాడెస్, పశుపతి మహాదేవ్, వర్షిపింగ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్. అండ్ అది పక్కన పెడితే ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా హిందూ రిలీజన్ పార్ట్ అండ్ పార్సలే. కానీ మనము ఏ రిలీజన్ ఉంది అనేది మాత్రం కంప్లీట్ గా కంక్లూడ్ చేయలేకపోయాం ఆ టైంలో, ఎందుకంటే రిలీజియన్స్ కి సంబంధించిన ఎటువంటి స్క్రిప్ట్ కానీ రైటింగ్స్ కానీ డీకోడ్ అవడం జరగలేదు. అయితే ఇది పక్కన పెడితే ఇంకేం నమ్మకాలు ఉండేవంటే పీపుల్ యూస్ టు వర్షిప్ టు ద ట్రీస్, బుల్స్, యూనికార్న్ వాజ్ ఆల్సో సీక్రెట్ యానిమల్. అయితే వీళ్ళకి ఇక్కడ స్నేక్స్ కూడా వర్షిప్ చేసేవాళ్ళు. అండ్ ఇది చూసినట్టయితే ట్రీ అన్నాను కాబట్టి మోస్ట్ సీక్రెట్ ట్రీ, అంటే దీనిపైన కూడా చాలా థియరీస్ ఉన్నాయి, ఆ ట్రీ ఈ ట్రీ అని చెప్పి. అయితే మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ ప్రకారము సీక్రెట్ ట్రీ ఆ టైంలో ఏది అంటే బానియన్ ట్రీ. దిస్ ఇస్ ద మోస్ట్ సీక్రెట్ ట్రీ అని చెప్పుకోవచ్చు. మరి బర్డ్స్ విషయానికి వస్తే సీక్రెట్ బర్డ్ ఏది అంటే పీజియన్ అని చెప్పుకోవచ్చు. Pigeon is considered to be the most sacred bird. So these were the religious conditions. అయితే people had different faiths అని definitely గా చెప్పొచ్చు. People used to worship to the images of mother goddess. People used to worship to the Proto Shiva or Shiva in evolutionary form or Pashupati Mahadev. కానీ ఇది కామన్ గా కనిపించలేదు, ఒక ప్లేస్ లో కనిపించింది. People used to worship to the male and female sex organs, and people also worship to the trees, bulls, unicorn and snakes. And the most sacred tree is considered to be banyan tree, and the most sacred bird was pigeon according to the opinion of majority historians. ఎవరు వాళ్ళ ఒపీనియన్లు ఉన్నాయి. ఒకవేళ మీరు చదివి ఏదైనా తక్కువ మంది చెప్పిన ఒపీనియన్ ని
చూసుకొని దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సో నేను చెప్పాను, ఎప్పుడైతే ఎవిడెన్సెస్ కాంక్రీట్ గా ఉండవో we need to go with the opinion of the majority of the historians. So these were the religious conditions. So we are done with the social conditions, we are done with the religious conditions. Now let us straight away look at the economical conditions of IVC. ఈ ఎకనామికల్ కండిషన్స్ మనం చూసినట్టయితే వాట్ కైండ్ ఆఫ్ ఎకానమీ వాజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఇట్ వాజ్ అగ్రేరియన్ ఎకానమీ. అంటే అగ్రికల్చర్ వాజ్ ద ప్రైమరీ యాక్టివిటీ, మిగతావన్నీ సెకండరీ అండ్ టెరిషరీలోకే వస్తాయి అనమాట. టెరిషరీ అంటే ఆ టైంలో అంత పెద్దగా వెలుగు చెందలేదు. సో మనం ఇక్కడ అగ్రేరియన్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. The economy was dominated by the agriculture sector. So it was completely agrarian economy. And మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అగ్రేరియన్ ఎకానమీలో చీఫ్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఏవి పండించే వాళ్ళు అంటే ఆ టైంలో వీట్, బార్లే, కాటన్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, పల్సెస్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా గ్రో చేసేవాళ్ళు. అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ని కూడా కన్స్యూమ్ చేసేవాళ్ళు అని చెప్పాను. అండ్ ఎకనామికల్ కండిషన్స్ చూస్తున్నాం కాబట్టి సోషో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ కూడా ఉండేవి. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం, మొన్న ప్రీవియస్ క్లాసెస్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. రిచ్ అందరూ అప్పర్ సిటీలో ఉండేవారు అండ్ కామన్ మ్యాన్ యూస్ టు లివ్ ఇన్ ద లోవర్ సిటీస్ అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం అగ్రేరియన్ ఎకానమీ అగ్రికల్చర్ సెక్టర్ గురించి చూసేసాం కాబట్టి ఐఎమ్ రబ్బింగ్ దిస్. మరి ఇండస్ట్రీస్ ఏవి ఉండేవి ఆ టైంలో అంటే కాటేజ్ ఇండస్ట్రీస్, మోస్ట్ ఆఫ్ దట్ ఇండస్ట్రీస్ ఏవేవి ఉండేవి అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉండేది, పాటరీ, ఆర్నమెంటల్ ఇండస్ట్రీ, షిప్ బిల్డింగ్, metal industry, etc. These were the major industries that flourished during the period of Indus Valley civilization. It was an agrarian economy. These were the major industries. మరి ట్రేడ్ విషయానికి వస్తే ఇప్పుడు మనము అగ్రికల్చర్ సెక్టర్ గురించి డిస్కస్ చేసేసాం, ఇండస్ట్రీస్ వస్తే సెకండరీ సెక్టర్ గురించి డిస్కస్ చేసాం, ఇప్పుడు ఎక్స్టర్నల్ సెక్టర్. అండ్ మనం వన్ ఆఫ్ ద అర్లియస్ట్ క్లాసెస్ రిలేటెడ్ టు ఐవిసి లోనే నేను చెప్పా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హ్యాడ్ కమర్షియల్ అండ్ కల్చరల్ కాంటాక్ట్స్ విత్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, బట్ దే హ్యాడ్ మోర్ కల్చరల్ అండ్ కమర్షియల్ కాంటాక్ట్స్ విత్ మెసోపొటామియన్స్. సో మీకు అది గుర్తున్నట్టు అయితే డెఫినెట్ గా ట్రేడ్ ఉండేది. అయితే ఈ ఎక్స్టర్నల్ సెక్టర్ విషయానికి వస్తే ఐఎమ్ రబ్బింగ్ దిస్, మనకి చీఫ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ మన ఐవిసి నుండి బయట దేశాలకి వెళ్ళేది, బయట సివిలైజేషన్స్ కి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఏవి అంటే టెక్స్టైల్స్, ఫుడ్ గ్రెయిన్స్, ఐవరీ ప్రోడక్ట్స్. మీకు అందరికీ తెలుసు అవేంటి అంటే ఐవరీతో చేసిన కోమ్స్ కానీ వేరే వస్తువులు కానీ వీటికి ఎక్కువ చాలా ఇంటర్నేషనల్ డిమాండ్ ఉండేది. అందుకని ఎలిఫెంట్ పోచింగ్ కూడా బాగా అయ్యేది, ఏనుగు దాంతోనే చేస్తారనమాట. సో అంతేకాకుండా షెల్ అండ్ బీడ్ ఆర్నమెంట్స్, shell and bead ornaments, textiles, food grains, ivory products, shell and bead ornaments. These were the major exports that used to go from IBC to different civilizations. మరి ఇంపార్టెంట్ ఇంపోర్ట్స్ ఏవి చాలా ఉంటాయి. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అంటే ఇప్పుడు మీ సోషల్ ఎకనామిక్ సర్వే తీసుకొని ఇండియా ఏం ఎక్స్పోర్ట్ చేస్తుంది ఏం ఇంపోర్ట్ చేసుకుంటది అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ ఉంటాయి, అవి మాత్రమే డిస్కస్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఇంపోర్ట్స్ విషయానికి వస్తే వీళ్ళు డైమండ్స్ ఈజిప్ట్ నుండి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు, పర్ఫ్యూమ్స్ గ్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు, అండ్ ప్రెషియస్ స్టోన్స్ కూడా వచ్చేవి. ఆ ప్రెషియస్ స్టోన్స్ నే మళ్ళీ ఉల్టా ఆర్నమెంట్స్ లాగా తయారు చేసి షెల్ అండ్ బీడ్ ఆర్నమెంట్స్ లో మధ్యలో పెట్టి బాగా ఎక్కువ రేటుకి బయట సివిలైజేషన్స్ కి అమ్మేవాళ్ళు అనమాట. సో ఇక్కడ డైమండ్స్ వచ్చేవి, పర్ఫ్యూమ్స్ వచ్చేవి ఈ ఐవిసి లోపలికి. అండ్ అదే కాకుండా స్టియటైట్
ఇప్పుడే డిస్కస్ చేసాం. సియాటైట్ ఈస్ అ ప్రెషియస్ స్టోన్. అది ఎక్కడ నుండి తెప్పించుకునే వాళ్ళు అంటే పర్షియా. అండ్ అంతేకాకుండా ఇంకోటి ఉంది, ఇంకో ప్రెషియస్ స్టోన్ కూడా, దీనిపైన కూడా క్వశ్చన్ వచ్చింది ఒకసారి 2 సార్లు. లాపిస్ లజూలి. ఇది నార్త్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చేదన్నమాట. సో దీస్ వర్ ద మేజర్ ఇంపోర్ట్స్, దీస్ వర్ ద మేజర్ ఎక్స్పోర్ట్స్. ఇదంతా బాగానే ఉంది. మరి ఆ ట్రేడ్ ఆ టైంలో ఏ విధంగా జరిగేది? ఆ టైంలో కరెన్సీ, ఫిజికల్ కరెన్సీస్, కాయిన్స్ కానీ నోట్స్ కానీ లేవు. ఆ టైంలో మరి మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఏ విధంగా ఉండేది అంటే, ఐఎమ్ రబ్బింగ్ దిస్. మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ విషయానికి వస్తే దేర్ వాజ్ బార్టర్ సిస్టమ్. మరి ఆ బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, గూడ్స్ వర్ ఎక్స్చేంజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గూడ్స్. నేను మీకు కాటన్ ఇస్తాను, మీరు నాకు కొన్ని బ్యాగ్స్ వీట్ ఇవ్వండి. మరి ఆ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ ఏది డిసైడ్ చేసేది అంటే, డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు వీటికి ఎక్కువ వాల్యూ ఉంది, సో నా దగ్గర 10 బ్యాగులు వీట్ ఉంది కాబట్టి నాది ఎక్కువ వాల్యూ. దాని ప్లేస్ లో నువ్వు ఒక 5 బ్యాగ్స్ కాటన్, బికాస్ ఇట్ హ్యాస్ లెస్ డిమాండ్ వెన్ కంపేర్డ్ విత్ వీట్. అట్లా డిమాండ్ అండ్ సప్లై యూస్ టు డిసైడ్ the value of the goods, and goods were exchanged in place of goods in the barter system. This continued all throughout IVC period, and there were both international trade and national trade. Rendu kuda undevi aa time lo. Both international and national trade existed during the period of IVC. So these were all economic conditions that prevailed during Indus Valley civilization. So we are done with social conditions, we are done with religious conditions, and we have briefly discussed about the economical conditions. Now let us straight away go into the political conditions. ఈ పొలిటికల్ కండిషన్స్ మనం చూసినట్టయితే, ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం, దేర్ ఇస్ నో కాంక్రీట్ ఎవిడెన్స్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కింగ్స్ ఆర్ కింగ్డమ్స్. మరి ఏ విధమైన పొలిటికల్ కండిషన్స్ ఉన్నాయి అంటే, దీనిపైన కూడా చాలా థియరీస్ ఉన్నాయి, కానీ 3 ఇంపార్టెంట్ థియరీస్ మాత్రం మనం డిస్కస్ చేయాలి. అదేంటి అంటే, డిడి కౌశాంబి అనే హిస్టోరియన్ ప్రకారం IVC's administration was managed or dominated by the priests అన్నాడు ఆయన. ఎవరు? కౌశాంబి అనే పర్సన్. According to him, the priests administered the sites of this civilization. అంటే they controlled this administration అని. ఇంకో మనిషి ఉన్నాడు, వెరీ పాపులర్ హిస్టోరియన్, మనందరికీ తెలిసిన మనిషి, RS Sharma. The same person who classified the time period of IVC. His classification is mostly accepted by majority of the historians అని కూడా చెప్తా. ఈ పర్సన్ ప్రకారము merchants used to manage the administration. అంటే లుకింగ్ ఎట్ ద ట్రేడ్ ఆఫ్ IVC, ఆ టైంలో ఇంత పెద్ద ట్రేడ్ అండ్ కమర్షియల్ రిలేషన్స్ చూసి RS శర్మ ఏమన్నాడంటే, మర్చెంట్స్ మైట్ హ్యావ్ బీన్ ఇన్ఫ్లుయెన్షియల్, సో దే మైట్ హ్యావ్ మేనేజ్ ద అడ్మినిస్ట్రేషన్. ఇంకో హిస్టోరియన్ ఉన్నాడు, ఆయన పేరేంటి అంటే గార్డన్ చైల్డ్. ఈయనది, ఈ 3 కూడా ఇంపార్టెంటే. ఈ మూడిట్లో దిస్ ఈస్ మోర్ క్లోజ్ టు ద రియాలిటీ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పర్సన్ ఏం చేశాడు అంటే, హీ హాస్ చెక్ ద సివిక్ కమ్యూనిటీస్, అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అంటే శానిటేషన్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ప్రతి హౌస్ కనెక్టెడ్ టు ద బిన్స్ కానీ, ఇవన్నీ అంటే ఆ ఫర్మ్ నాలెడ్జ్ పీపుల్ హ్యాడ్ ఆన్ పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్. ఇవి కామన్ గా కనిపించినాయి అన్ని సైట్స్ లో, గ్రిడ్ ప్యాటర్న్ టెక్నాలజీతో కట్టడం. ఇవన్నీ చూసి there could have been municipal administration అని చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ మోర్ క్లోజ్ టు ద రియాలిటీ అని చెప్పుకోవచ్చు. అయితే పొలిటికల్ కండిషన్స్ డిసైడ్ చేయడానికి ఏ విధమైన క్లియర్ ఆధారాలు లేవు. సో వీ హ్యావ్ టు గో విత్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ ఒపీనియన్. అవి కూడా తీసుకున్నట్టయితే 3 ఇంపార్టెంట్ థియరీస్ మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. డిడి కౌశాంబి ప్రకారం priests were very influential in the society and they could have managed the administration. RS Sharma, looking at the international trade, the volume of international trade between IVC and rest of the world,
he concluded that merchants might have managed the administration. And the opinion which is close to reality was put forward by Gordon Child, looking at the common civic communities that were found in almost all the sites of IVC. There could have been some kind of municipal administration in Indus Valley civilization. So we are done with the political conditions also. We have thoroughly, elaborately discussed about the social conditions, the religious conditions, economical conditions, and finally the political conditions. I hope you have thoroughly enjoyed this session. Thank you so much. Vivek signing off. Bye.